శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. సుధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మే నెల వైశాఖ మాసం జ్యేష్ఠ మాసం కొద్ది భాగం ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకుందాము. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ప్రస్తుతం కొంత గ్రహ సంచారం ప్రకారంగా చతుర్థ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, పంచమ స్థానంలో రవి, షష్ఠ స్థానంలో గురువు, అష్టమంలో కుజుడు, దశమంలో కేతువు సంచారం చేస్తున్నారు. కొంత ధనుస్సు రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ మే నెలలో కొంత ఉండవచ్చు. అయినప్పటికీ కూడా భయం చెందవలసిన అవసరము లేదు. కొంత గ్రహ సంచారం కొంత మీకు అనుకూలంగానే ఉంది. వస్త్రములు, వాహనముల కొనుగోలు చేయటంలో కొంత మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి భూ సంబంధమైన వ్యవహారాలు, అలాగే గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. అధికార లాభము, దాన ధర్మాలు చేస్తారు. దూర ప్రాంతాల వ్యాపారం కూడా మీకు కొంత కలిసి రావచ్చు. నూతన విద్యా కోర్సుల పట్ల ధనుస్సు రాశి విద్యార్థులు కొంత మక్కువ చూపిస్తారు. కొంత ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు మీ కార్యాలయంలో తప్పకుండా ఉంటాయి. కోర్టు వివాదాలు పరిష్కారానికి రాకుండానే మధ్యవర్తుల ద్వారా కోర్టు సంబంధమైనటువంటి వాటిని పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అనేటువంటిది మే మాసంలో చూపించకండి. విపరీతమైనటువంటి వేడి వాతావరణంలో మీరు కొంత ఉండకపోవటం మంచిది. అంటే డిహైడ్రేషన్ వంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఉండవచ్చు. కాబట్టి కొంత ఆరోగ్య విషయాన్ని ధనుస్సు రాశి వారు మే నెలలో నిర్లక్ష్యం చేయకండి. విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే కొంత మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో ఇతరుల మీద బలవంతంగా రుద్దకండి. సొంత నిర్ణయాలు తీసుకోవటానికి మే నెల 2వ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. కొంత వృత్తి వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారాలు మే నెల 2వ వారం తర్వాత అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉన్నప్పటికీ కూడా అది మీకు అనుకూలమే అవుతుంది. సంతానం లేనటువంటి దంపతులు సంతానం పొందే ఆస్కారం కూడా ఉంది. క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. ఇతరుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నూతన పరిచయాలకు అనుకూలము. అలాగే జీవిత భాగస్వామితో గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే విధంగా మీరు చూసుకుంటే కనుక
ఈ మాసంలో కూడా ముఖ్యమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. అనాలోచితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనాపరమైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఇబ్బందుల నుంచి దూరం అవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. బ్యాంకు ఉద్యోగస్తులకు అందరికీ కూడా కొంత బాగుంటుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు 4 సోమవారాలు శివమానస పూజ చెయ్యండి. అలాగే శివాష్టకము ప్రతిరోజు చెయ్యండి. శివ పంచాయతన స్తోత్రం కూడా, శివపంచాక్షరి జపం కూడా మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల కూడా ధనుస్సు రాశి వారికి కొంత యోగాలు మంచివి కలుగుతాయి. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి కాలభైరవ అష్టకాన్ని ప్రతిరోజు చదవండి. ఎవరైనా వ్యక్తిగత జాతకం చెప్పించుకోదలుచుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని నాతో మాట్లాడండి. మీకు తప్పకుండా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అందరికీ ఒక సూచన, ఎవరైనా ఫోన్లు చేసేటువంటి వారు రాత్రి 8 గంటల తర్వాత ఫోన్లు చేయకండి. రాత్రి మీరు ఎప్పుడు వీడియో చూసి వెంటనే ఫోన్ చేయడం మంచిది కాదు. ఉదయం చేయండి. 9 తర్వాత మా సిబ్బంది మీతో మాట్లాడతారు. మీరందరూ బాగుండాలి. ధనుస్సు రాశి వారికి దైవ అనుగ్రహం ఉంటుంది, బాగుంటారు. వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై గురుదత్త.